కావచ్చు, అన్నీ మనకున్నటువంటి రిసోర్సెస్లోనే చాలా తక్కువ ఖర్చుతో, అంటే ప్రభుత్వ ధనాన్ని చాలా వృధా చేయకుండా అవసరమైనంత వరకు లీస్ట్ ఖర్చుతో మనకున్న రిసోర్సెస్తో వీటిని మనం నడిపాము. ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పి అక్కడ టైఅప్ ఇక్కడ టైఅప్ అని చెప్పి ఇది మళ్ళా ప్రైవేట్ వాళ్ళకు ఇంకోరికి డబ్బులు ఇవ్వడము, కొత్తగా ఇదేదో సేవలు మనకు తెలియనట్టు పేరు మార్చి ఏదో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ విధంగా కలరింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది ఈ ఈ ప్రోగ్రామ్. దీనికి అనేక మాటలు, ఇక కొత్తగా పెద్ద పెద్ద మాటలు, కొత్త మాటలు అన్నీ కూడా చెప్తా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అసలు ద ఇంటెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినప్పుడు అనేక మంది ఈ ఖరీదైనటువంటి వైద్యాన్ని, ఆ ఖరీదు వల్ల అప్పుల పాలైపోయి ఈ వైద్యాన్ని నోచుకోక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి, అప్పుల పాలైపోతున్నారు, ఈ ఖరీదైన వైద్యం భారం అయిపోతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలు ఈ కష్టంలో ఉంటే దీని గురించి ఒక మంచి నిర్ణయం చేయాలి, వీళ్ళని కాపాడేందుకు ఒక గొప్ప ఆలోచన చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది, లక్షల మంది ప్రాణాలు కాపాడారు. మరి ఈ రోజున మనం చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎన్ని డిజీజెస్ అయినా పర్వాలేదు, ఎక్కువ ప్రజలు, పేదవాడు ఎక్కువ ఏదో ఆప్ చేస్తున్నాడు, ఏ డిజీజెస్ కోసం ఎక్కువ వస్తున్నాడని కూడా దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేయించారు, దాని మీద స్టడీ చేశారు, అనేక రివ్యూస్ కండక్ట్ చేశారు. అంటే ఎక్కువ శాతం ఓపీకి వచ్చినప్పుడు ఏ డిజీజెస్ అడుగుతున్నారు, అవేమన్నా మనం అన్కవర్డ్ డిజీజెస్ ఉన్నాయా, ఒకవేళ ఎక్కువ శాతం అదే అడిగితే వాళ్ళకు భారం అవుతుంది కాబట్టి ఆ డిజీజెస్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చేసేయండి, అవి మనం యాడ్ చేద్దాము, సో ఫ్రీగా ప్రజలు చూయించుకోవచ్చు అని చెప్పేసి అలా జల్లెడేసి మైక్రో లెవెల్లో హాస్పిటల్స్లో, మా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి అన్ని సిహెచ్సిస్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి మొత్తం అంతా కనెక్టెడ్ కాబట్టి ఈ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ కేర్లో భాగంగా అన్ని కన్సర్న్స్ని స్టడీ చేసి 3257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో మనం ఉన్నటువంటి ప్రొసీజర్స్కి పెంచి స్ట్రెంగ్తన్ చేస్తూ ఎంత ఖర్చైనా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వం భరిద్దామని చెప్పేసి అడుగులు ముందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని తర్వాత 5 లక్షలు ఉన్నటువంటి లిమిట్ని పర్ ఫ్యామిలీకి 25 lakhs తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేదో వీళ్ళు 25 lakhsకి తీసుకెళ్ళాము, కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఈ 25 lakhs లిమిట్ వరకు కూడా పెంచారని చెప్పేసి దీని మీద కొత్త కార్డ్స్ కూడా ప్రింట్ చేసి జనవరిలో మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాం ఓవరాల్ స్టేట్ మొత్తం కూడా. అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. ఇప్పుడేదో వీళ్ళు సరే ఆరోగ్యశ్రీ పేరు మార్చారు, అది మీకే తెలియాలి, పక్కన పెడితే ఏదో వీళ్ళు వచ్చేసి వీళ్ళు రాగానే అర్జెంటుగా 25 లక్షలు వీలే చేసినట్టు, ఇదేదో వీళ్ళు కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తా ఉన్నారు. ఏంటిది, ప్రజలు పిచ్చోళ్ళ, జనం గమనించట్లేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ జనం దగ్గర కార్డ్స్ ఉన్నాయి, దాని మీద 25 లక్షల వరకు కూడా లిమిట్ ఉందని ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా చెప్తే ఏమనాలి దీన్ని? దాన్ని మళ్ళీ ఎలా చెప్తున్నారంటే, ఇంతకుముందు మేము వచ్చేసి మేమంతా 1.43 crore పాపులేషన్కి మేము ఇచ్చేవాళ్ళం బీపీఎల్. సో దీంట్లోనే దాదాపుగా మనకు చూసినట్టయితే 95% ఆఫ్ ద పాపులేషన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 95% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద స్టేట్ మనం కవర్ చేసేవాళ్ళం, హౌస్ హోల్డ్స్ని మొత్తం మనం కవర్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మేము 1.63 crore హౌస్ హోల్డ్స్ని ఆల్మోస్ట్ 100%ని మేము రీచ్ అయ్యాము, మేము కవర్ చేస్తున్నాము, 25 lakhs ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఈ ఏపీఎల్, బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో మనం 1.43 crore పీపుల్ని, మనం హౌస్ హోల్డ్స్ని మనము ట్యాకిల్ చేసాం ఈ ఆరోగ్యశ్రీ కింద, ట్రస్ట్ కింద. ఇప్పుడు వీళ్ళు ఇంకొక 20 లక్షలు పెంచామని చెప్తున్నారు. ఈ 20 లక్షలు పెంచిన వాళ్ళంతా ఎవరంటే ఏపీఎల్ కేటగిరీకి వస్తారు, అంటే వీళ్ళు అబవ్ పవర్టీ లైన్. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళలో గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా
ఎంతమంది వస్తారో మనం చెప్పలేం, అది ఎంతమంది వచ్చి ట్రీట్మెంట్కి ఇష్టపడతారో మనకు చెప్పలేం. అది ఈ అబవ్ పవర్టీ లైన్లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అయినప్పటికీ వాళ్ళని ఫోర్స్డ్గా ఈ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఓకే తీసుకొచ్చారు. కానీ ఇందులో ఒక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫోర్స్డ్గా వీళ్ళకు అవసరం లేకపోయినా, వీళ్ళు వాడకపోయినా ఈ కేటగిరీని కూడా 20 లక్షల మందిని కూడా ఈ 1.43 crore హౌస్ హోల్డ్స్ కిందకి తీసుకొచ్చి 1.63 crore హౌస్ హోల్డ్స్ని మేము చూడబోతున్నాం అని చెప్పి ఊదరగొడతా ఉన్నారు. ఇందులో మరి ఆ 20 lakh పాపులేషన్ ఈ సేవలను ఎలాగో వాడుకోదు. ఇక్కడన్నా అక్కడక్కడ ఉండొచ్చు, చూడాలి అది కూడా. బట్ మోస్ట్లీ వాళ్ళంతా వాడుకోరు. మరి వీళ్ళ మీద కూడా ప్రీమియం చెల్లించాలి కదా, వీళ్ళ మీద ప్రీమియం చెల్లించాలి. అది మనకు కాస్ట్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్టే కదా. ఎందుకు ఫోర్స్డ్గా వాళ్ళని ఇందులోకి తీసుకురావడము? సరే తీసుకొచ్చారు, సరే వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రీమియం అయితే వాళ్ళు వాడుకున్నా వాడుకోపోయినా ప్రీమియం అయితే కట్టాలి కదా. ఈ ప్రీమియం ఎందుకు కట్టాల్సి వస్తుంది? వాళ్ళని తీసుకురావడం వల్ల ఈ ప్రీమియం కట్టాలి. కట్టి ఎవరిని బెనిఫిట్ చేస్తున్నారు? ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కదా బెనిఫిట్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళకు 2.5 లక్షల వరకు వర్తింపని చెప్పి చెప్తున్నారు. 2.5 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఓవరాల్గా కూడా దీంట్లో మళ్ళీ బిజినెస్ మోటివే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎట్లా చూసినా కూడా పేదవాడిని నష్టపరుస్తూ ప్రభుత్వ ధనాన్ని ఇలా లూటీ చేస్తూ, ప్రజల ధనాన్ని లూటీ చేస్తూ, ఈ ప్రైవేట్ వాళ్ళని ప్రైవేటైజేషన్ అనే పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలని వాళ్ళని వీళ్ళని థర్డ్ పార్టీస్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ధనాన్ని అప్పచెప్తూ వాళ్ళను వెల్దీ చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకు స్పష్టమవుతా ఉంది. ఇకపోతే మెడికల్ కాలేజెస్ విషయానికి చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ గురించి చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఫండ్స్ ఖర్చు పెట్టారు, ఇదే ఖర్చు పెట్టారు, ఎక్కడ ఏం కట్టలేదు, అసలు ఏమీ లేవు, అందువల్లే మేము ప్రైవేటైజేషన్కి ఈ పీపీపీ అని చెప్పి మేము వెళ్తూ ఉన్నాము. ఇది కూడా 33 yearsకి లీజ్కి ఇచ్చాము. ఇంకా తర్వాత లీజ్ ఎక్స్టెన్షన్ చేస్తే అదొక 66 ఏళ్ళు వెళ్తుంది. మళ్ళీ దానికేదో మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, ప్రభుత్వం అందే అని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇలా కన్ఫ్యూజ్డ్గా ఏదేదో మాటలు చెప్తా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద